వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. సి కృష్ణవేణి గారు చెప్పాలంటే నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారిని చలనచిత్ర రంగానికి నటునిగా పరిచయం చేసినటువంటి నిర్మాత. ఆమె కేవలం నిర్మాత మాత్రమే కాదు, ఎన్టీ రామారావు గారు నటించినటువంటి ఆ మొదటి సినిమాకి ఆమె కథానాయిక. సో అలాంటి అంటే ఆ సినిమా మన దేశం. ఇప్పటికీ మీకు అందరికీ కూడా గుర్తుకు వచ్చే ఉండాలి. 1949లో విడుదలైనటువంటి ఆ సినిమాతోటి ఎన్టీ రామారావు గారు, ఎస్వి రంగారావు గారు నటులుగా పరిచయం అయితే, ఘంటసాల వెంకటేశ్వరరావు గారు గాయకునిగా పరిచయం అయ్యారు. అలాంటి ఒక అరుదైన సినిమాకి ఆమె కథానాయికగా నటించారు. అందులో చదలవాడ నారాయణరావు గారు హీరో, చిత్తూరు నాగయ్య గారు ఒక కీలక పాత్ర చేశారు. ఎన్టీ రామారావు గారు ఒక పోలీస్ ఇన్స్పెక్టర్గా అందులో కొద్దిసేపు కనిపించే పాత్ర చేశారు. ఆ కనిపించినంతసేపు ఆయన ప్రెజెన్స్ మనకు తెలిసిపోతుంది. అంటే మొదటి సినిమాలోనే ఆయన చలాకీతనం, ఆయన హుషారు ఆ పాత్రలో మనకు కనిపిస్తుంది. అలాంటి అరుదైనటువంటి నటుడిని మనకు అందించినటువంటి ఆ అరుదైన నటి నిర్మాత ఇటీవలే 2 రోజుల క్రితమే, అంటే గత ఆదివారమే ఆమె పరమపదించారు. నిండు 100 ఏళ్ళు జీవించారు ఆమె. అంటే 1924లో జన్మించారు ఆమె. సో గత ఏడాదే 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. అలాంటి ఆమెను చివరిసారిగా ఇంటర్వ్యూ చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు మన ముందున్నారు. సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్. అలాగే అంటే ఉదయం లాంటి, ఉదయం, ఆంధ్రప్రభ, వార్త లాంటి ప్రధాన స్రవంతి పత్రికల్లో పనిచేసి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మెంబర్గా పనిచేశారు. నంది అవార్డుల కమిటీలో జ్యూరీలో సభ్యునిగా చేశారు. అలాగే స్వయంగా ఆయన ఉత్తమ జర్నలిస్టుగా ఎన్టీఆర్ అవార్డును కూడా అందుకున్నారు. ఫిలిం సెన్సార్ బోర్డు మెంబర్గా కూడా పనిచేశారు. ఇన్ని విశేషణాలు ఉన్నటువంటి ఆ వ్యక్తి నడింపల్లి సీతారామరాజు గారు. సో ఆయన కృష్ణవేణి గారితోటి అంటే రీసెంట్గా చివరిసారిగా, అంటే బహుశా నాకు తెలిసినంత వరకు కృష్ణవేణి గారు నేను స్వయంగా సుమారు 1.5 సంవత్సరాల క్రితం నేను కూడా ఆమెని ఇంటర్వ్యూ చేశాను. అది కూడా ఎన్టీ రామారావు గారి 100వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని. కానీ చివరిసారిగా మాత్రం ఆమెతో ఇంటరాక్ట్ అయింది ఒక జర్నలిస్టుగా. అలాగే అప్పటి జ్ఞాపకాలని చివరిసారిగా ఆమె నుంచి పొందిన వ్యక్తి మాత్రం సీతారామరాజు గారే. మరి ఆయన కృష్ణవేణి గారికి సంబంధించినటువంటి ఆ జ్ఞాపకాలు ఇప్పుడు మనతో షేర్ చేసుకోబోతున్నారు. సార్ నమస్కారం. సార్ సీతారామరాజు గారు. అంటే కృష్ణవేణి గారు ఆమె చాలా అరుదైనటువంటి ఒక వ్యక్తిగా ఈరోజు ఆమె గురించి అందరం కూడా చెప్పుకుంటూ ఉన్నాం. అంటే రామారావు గారిని ఒక నటుడిగా పరిచయం చేశారు, ఒక నిర్మాతగా. యాక్చువల్గా ఏంటంటే ఆ సినిమా చేసాడు, మన దేశం సినిమా చేసాడు, ఆమె నాతో పంచుకున్న అంశాల్లో మొదట ఆమె భర్త ఒప్పుకోలేదంట మిర్జాపురం రాజా గారు ఆ సినిమా చేయడానికి. ఎందుకంటే ఎల్వి ప్రసాద్ గారు దానికి దర్శకుడు. ఆయనే రామారావు గారిని తీసుకొచ్చి తనకు పరిచయం చేశారని నాతో మాటల సందర్భంగా చెప్పుకొచ్చారు. ఒకసారి నేను అంటే అందులో వేషం ఎలా ఉంటుంది, రామారావు గారి వేషం మన దేశంలో, అది ఒకసారి నేను ప్రేక్షకులకు పరిచయం చేస్తాను. అలాగే మీరు ఆమెను చివరిసారిగా పరిచయం చేసిన సందర్భాన్ని కూడా ఒకసారి నేను ఆ విజువల్స్ మన దగ్గర ఉన్నటువంటి ఇమేజెస్ ద్వారా నేను ఒకసారి చూపిస్తాను మన వాళ్ళకి. ఆ తర్వాత మనం కృష్ణవేణి గారి గురించి మాట్లాడుకుందాం. ఓకే సార్? ఓకే సార్. రైట్ అండి. ఒకసారి చూద్దాము. ఇది ఇక్కడ ఇందులో నాగయ్య గారితో పాటు పోలీస్ వేషంలో మనకు కనిపిస్తూ ఉన్నారు. ఇందులో ఈయన నాగయ్య గారు ఆ స్వాతంత్రం కోసం పరితపించే వ్యక్తిగా మనకు అందులో కనిపిస్తారు. ఈయన రామారావు గారు పోలీస్ వేషంలో ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. ఇది ఆయన కెమెరా ముందు అంటే మనకి తొలిసారి ప్రత్యక్షంగా కనిపించినటువంటి మొట్టమొదటి వేషం ఇదే రామారావు గారిది. సో ఇలాంటి ఈ అరుదైనటువంటి అంటే అప్పట్లో మన దేశం అనే సినిమా ప్రజల్లో చాలా ఆదరణ పొందింది. అలాగే ఎవరి కొత్త కుర్రాడు ఇంత చురుగ్గా కనిపిస్తున్నాడు అనే చోట ఒక ఇంట్రెస్ట్ను కూడా ఆయన క్రియేట్ చేసుకున్నారు. అలాంటి వ్యక్తి. సో మనకు తెలుసు ఇటీవలే రామారావు గారి 100వ జయంతి ఉత్సవాలు జరిగాయి. డిసెంబర్లో అనుకుంటాను. ఆయన
75 అంటే మన దేశం సినిమా వచ్చి 75 సంవత్సరాలు పూర్తయ్యాయి. అంటే రామారావు గారి సినీ జీవితానికి సంబంధించిన నటుడుగా ఆయన వయసు 75 సంవత్సరాలు. ఆ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సభ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కొన్ని ఇమేజెస్ మన దగ్గర ఉన్నాయి. సో రామారావు గారు కృష్ణుడి వేషంలో ఉన్నటువంటి దీన్ని అక్కడ మనకు చూపించారు. అలాగే ఇక్కడ సీతారామరాజు గారు, అలాగే కొంతమంది సీనియర్ జర్నలిస్టులు, గోటేటి మోహన్ లాంటి వాళ్ళు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు మనకి ఈ సభలో. అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నుంచి సీతారామరాజు గారు జ్ఞాపకని అందుకుంటున్నారు. పక్కనే మరో సీనియర్ జర్నలిస్ట్ భగీరథ గారు కూడా ఉన్నారు. అలాగే వెంకయ్యనాయుడు గారు, మాజీ ఉపరాష్ట్రపతి గారు, ఆయన కూడా ఈ ఫోటోలో కనిపిస్తున్నారు. ఇక ఈ చివరిది, సో ఇది మనం చూడొచ్చు. ఇందులో రామారావు గారి కుమారుడు రామకృష్ణ గారు, అలాగే శ్రీకృష్ణవేణి గారితో పాటు సీతారామరాజు గారు కూడా ఈ ఫోటోలో మనకి కనిపిస్తూ ఉన్నారు. సార్, సీతారామరాజు గారు, కృష్ణవేణి గారు, సో మీరు చివరిసారిగా అంటే ఒక జర్నలిస్ట్గా చూసుకోవాలంటే చివరిసారిగా మీరే ఆమెతో ఇంటరాక్ట్ అయ్యారని చెప్పేసి అనుకోవాల్సి వస్తుంది. సరే, ఆమె జ్ఞాపకాలు షేర్ చేసుకోవాలంటే ఏం చెప్తారు? అంటే ఆ రోజు ఆమెతో ఏం మాట్లాడారు, ఆమె ఏం చెప్పారు మీతోటి? అలా యజ్ఞమూర్తి గారు, ఇటువంటి సమయంలో అటువంటి గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుకోవటం కూడా కొంచెం బాధాకరం. ముందు వారికి నివాళులు అర్పిస్తూ మనం మొదలు పెడదామండి. అట్లాగే, ఎందుకంటే అనురాధ గారు నాకు పరిచయం ఉంది. కుమార్తె, ఏకైక కుమార్తె అనుకుంటున్నాను, ఒకే ఒక కూతురు. దాసనారాయణరావు గారితో దాసనారాయణరావు గారు వారిని పరిచయం చేశారు మోర్ దెన్ 20 years బ్యాక్. నారాయణరావు గారి ఇంటికి ఆయన ఒక్కరోజు కూడా మానకుండా వచ్చినటువంటి వ్యక్తులు, అతిథుల్లో వీరిద్దరు ఉండేవారు. అలాగే రోజారమణ గారు, ఇంకా చాలామంది ఉండేవారు. అయితే ఎప్పుడైనా రాలేదనుకోండి, లేట్ అయింది, నారాయణరావు గారే ఫోన్ చేసేవారు. రండమ్మా, ఎక్కడున్నారు దాకా అని చెప్పి సరదాగా మాట్లాడుకుందాం, పాత విషయాలు చెప్పుకుందాం, అంతా కలిసి భోంచేద్దాం. ఇక ఇప్పుడే మా సీతారామరాజు పూతరేకినట్టుకు వచ్చాడు, లేకపోతే జున్నట్టుకు వచ్చాడు, అంతా కలిసి తిందాం. ఇలాంటి అంటే వెరీ జోయల్ పర్సనాలిటీ నారాయణరావు గారు. అంటే మా కోస్తా ఆంధ్రాలో ఎటువంటి మర్యాదలు ఉంటాయో అటువంటి అన్ని పుణుకు పుచ్చుకున్నటువంటి వ్యక్తి ది గ్రేట్ దాసనారాయణరావు గారు. ఆయన నన్ను ఆదరించి, నన్ను గౌరవించి ఎంత అంటే రామారావు గారికి ఎటువంటి మర్యాద లక్షణాలు ఉన్నాయో అంతటి మర్యాద లక్షణాలు దాసనారాయణరావు గారికి ఉండేవాడు. నన్ను ఉదయం ప్రారంభం నుంచి దానికి ఎడిటర్గా ఏవికే ప్రసాద్ గారిని తీసుకొచ్చి పరిచయం చేసి, ఆయన్ని మొట్టమొదటి ఎడిటర్గా ఆయన ఆంధ్రప్రభలో పనిచేస్తున్నారు. అప్పుడు బౌద్ధూరు బాటసారి నారాయణరావు గారు తీస్తున్నారు అన్నపూర్ణ స్టూడియోలో. ఇలా ఉదయం పెడుతున్నాం సీతారామరాజు. ఎవరైతే ఎడిటర్ బాగుంటుందంటే ఇప్పుడు ఆంధ్రప్రభ ఎడిటర్గా ఉన్నటువంటి ఏవికే ప్రసాద్ గారు చేసి సీనియర్ మోస్ట్ పర్సనాలిటీ, ఓ సబ్జెక్ట్ ఉన్నటువంటి వ్యక్తి. అంతేకాకుండా ఈనాడుకు లాంచింగ్ ఎడిటర్ అయిన, ఆంధ్రభూమికి వర్క్ చేసిన ఎడిటరు, ఆంధ్రజ్యోతిలో వర్క్ చేసినటువంటి ఎడిటరు, ఇలాగ అన్ని రంగాల్లోని లాంచింగ్ ఎడిటర్గా పేరున్నటువంటి వ్యక్తి ఆయనకి. బట్ ఈజ్ ఏ గ్రేట్ పర్సనాలిటీ అండి. ఉన్నంతలో మనకి అంత మంచి వ్యక్తి ఇప్పుడు లేరు. గోరా శాస్త్రి గారు కానీ వీళ్ళంతా రిటైర్ అయిపోయారు. అలాగే గజ్జల మల్లారెడ్డి గారు, వెంకటేశ్వరరావు గారు, వీళ్ళందరూ ఉన్నారు. కానీ ఉన్న ఏవికే ప్రసాద్ గారు నాలెడ్జ్, సబ్జెక్టు, ఇంపార్షియాలిటీ, ఇదే గుడ్ జర్నలిస్ట్ అంటే చెప్తే అయితే ఆయనకి అంత పెద్ద పరిచయం లేదు అంతకుముందు. తప్పకుండా తీసుకున్నాను అని చెప్పారు. ఆయన ఆంధ్రప్రదేశ్ వెళ్ళి తీసుకొచ్చారు. ఇలాగా నారాయణరావు గారు సాన్నిహిత్యంతో వారిద్దరు పరిచయం అయింది. అనురాధ గారు రెగ్యులర్గా వచ్చేవారు. సరదాగా వాళ్ళందరూ కూడా బంగారబాబు గారు, వీళ్ళంతా పెద్ద టీం ఉండేది అక్కడ. వీళ్ళంతా రామకృష్ణ ప్రసాద్ గారు, వీళ్ళంతా నందమూరి చంద్రరావు గారు కానీ ఆయన దగ్గర పనిచేసి కోడి రామకృష్ణ గారు అప్పుడప్పుడు వచ్చేవారు. సాయంకాలం ప్లే కార్డ్స్ ఆడుకునేవారు. ఈ రోజారమణ గారు, కృష్ణవేణి గారు కూడా ఆడేవారు. నాకు అనుకోండి అప్పుడు 80-90 ఏళ్ళు ఉంటాయండి ఆవిడకి. అంత పెద్ద వయసులో ప్యాకెట్ ఎలా ఆడుతున్నారు అని. అలాగా వారి అమ్మాయిని అడిగితే మా అమ్మకి కొంచెం ఇంట్రెస్ట్ అండి అని చెప్పేవారు. పాప చాలా ఇస్తే వెరీ పయాస్ లేడీ అండి. మంచి ఫ్యామిలీ. మా గిరిజాపతి మాతో పనిచేశారు, ఎర్రంచెట్టు గిరిజాపతి. ఆయన
ఉదయం పనిచేసినటువంటి టీంలో ఆయన ఉన్నారు, భీమవరం అయింది. ఇప్పుడు అక్కడ సాయంకాలం పత్రిక నడుపుతున్నారు ఆయన. ఈ మధ్యన ఒక ఆర్టికల్ రాశారు ఆయన. ఏమని రాశారంటే, కృష్ణవేణి గారు మా ఆడపడుచు, మా ఎర్రంచెట్టు వారు అమ్మాయి అని రాశారు. నేను సందర్భంలో ఆవిడ్ని అడిగాను, మొన్న కూడా అడిగారు, ఎర్రంచెట్టు వారు ఆడపడుచానంటే మీకెవరు చెప్పారండి అన్నారు ఆవిడ. అదే ఇంటర్వ్యూ అంటే అదేమి కాదు. ఆ రోజుని ఆవిడ కూడా అలసిపోయి ఉన్నారు, విజయవాడ వచ్చారండి. రామకృష్ణ గారు పక్కన ఉన్నారు. నేను వెళ్ళి పలకరించి అమ్మాయి ఎలా ఉన్నారు, ఆరోగ్యం ఎలా ఉందంటే చూస్తున్నారు కదా, అంత స్మైలింగ్. అసలు మీకు 100 ఏళ్ళు వచ్చినట్టు లేరండి, గులాబీ ఉన్నట్టున్నారు ఆవిడ. నేను వెళ్ళి మా ఇంట్లో కూడా చెప్పాను, ఆవిడేంటి అలా ఉన్నారు, అంత బాగున్నారు, అంత వయసు వచ్చిన అసలు వంగిపోయి నడుస్తారు, పడిపోయి నడుస్తారు, ఎవరెవరో తెలియదు. అక్కడికి విజయవాడ వచ్చి ఈ అవార్డు తీసుకోవటం ఏంటి, రియల్లీ ఇన్స్పైరింగ్ పర్సన్. అంత వయసు వచ్చి అలా ఉన్నారు, మనం కూడా అలా ఉండాలని భావన మనకు కలుగుతుందండి. అలాగే అనురాధ గారి దగ్గర నుండి తీసుకొచ్చారు, అక్కడ హానర్ చేశారు. హానర్ చేసినప్పుడు కూడా చక్కటికి మాట్లాడారండి ఆవిడ. అంచేత రామకృష్ణ గారు వారి ఫ్యామిలీ పరిచయం ఉంది కాబట్టి ఎన్టీ రామారావు గారికి అత్యంత ఆయన కుటుంబంలో బాగా ఆదరణ ఉన్నటువంటి వ్యక్తి, రామారావు గారి ఇష్టమైన వ్యక్తి, గౌరవించే వ్యక్తి రామకృష్ణ. ఎందుకంటే ఆయన అమెరికాలో చదువుకున్నాడు. అమెరికాలో చదువుకొచ్చి ఒక ఇన్సిడెంట్ జరిగింది అనమాట రామకృష్ణ గారికి. చదువుకొచ్చిన తర్వాత రామారావు గారికి ఎంత అంటే, అమెరికాలో మా అబ్బాయి చదువుకొచ్చాడు, ఎవరెవరు సినిమా వాళ్ళు ఎప్పుడు చదువు మీద ఎక్కువ ఉండేవారు కాదు. రామానాయుడు గారితో, వాళ్ళ కుటుంబంతో, లేదా కేవీ రెడ్డి గారు, బిఎన్ రెడ్డి గారు, విజయ నాగిరెడ్డి గారితో ఎంత పరిచయాలు ఉన్నా ఇంత సాన్నిహిత్యం అమెరికా ఎక్కడో రేర్గా తప్ప తక్కువ మంది ఉన్నారు. సినిమా నుంచి ఇండస్ట్రీ నుంచి వెళ్ళి చదువుకొచ్చిన వాళ్ళు. పెద్ద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేశారు ఆయన. ఇంకా రైట్, లోకల్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు మన స్టేట్కి సంబంధించి. ఒకసారి ఇంటర్నేషనల్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు. అలాంటి పెట్టుకుంటారా? ఎందుకు పెట్టారంటే అన్ని టిఫిన్ అన్నీ తినమన్నారు. ఆయన మర్యాద పురుషోత్తముడు కదండి. నేను 100 years మాట్లాడుతూనే చేశాను. మర్యాద పురుషోత్తముడు అనే మాట వాడాలంటే ఎన్టీ రామారావు గారిని వాడుకోవాలని చెప్పాను. 100 సంవత్సరాలది ఎంత చంద్రబాబు గారు, నాయుడు గారు అంత సన్మానం చేసినప్పుడు పోగొట్టుకోలేరు. ఇదే చెప్పాను, మర్యాదలో ఎవరైనా ఉన్నారంటే రామారావు మించిన మర్యాద లేదండి. అంతటి మర్యాద పురుషోత్తమ. అక్కడ మేము చిరంజీవి గారు, దాసనారాయణ గారు ముగ్గురు కలిసి భోజనం చేసామండి. దట్ ఈస్ ద లాస్ట్ మీల్స్ అనమాట, రామారావు చనిపోవటానికి ముందు. అంచేత ఏంటంటే రామారావు గారు మంచి భోజన ప్రియుడి, ఆతిథ్యంలో నెంబర్ 1 అండి ఆయన. ఎందుకంటే డిఎస్ రాజు గారు ఇలాంటి పెద్దవాళ్ళతో, డిఎన్ రాజు గారిని మారంపల్లి, ఇలాగ టీవీ రాజు గారు, రాజశ్రీ గారు, రాజులతో ఎక్కువ అనుబంధం. ఆయన చుట్టోటి కాల్చేవారు అనమాట రామారావు. చుట్ట చిన్న చుట్టలే కావాలి ఆయనకి. ఒక చుట్ట అంటే ఆయనకి ఏదో చిన్నప్పటి నుంచి ఒక అలవాటు అయిపోయింది. పెద్దలు మనకు ఇప్పుడు కూడా ఉంటారు, పూర్వం తండ్రి దగ్గర నుంచో తాత దగ్గర నుంచి వచ్చినట్టు చుట్ట కాల్చేవాళ్ళు. గోదావరి జిల్లాలో కూడా, కృష్ణా జిల్లాలో కూడా ఉన్నారు. అయితే ఆయన చుట్ట కూడా మానేశారు. ఆయన ఏది శబదం చేస్తే రామారావు గారు తన భీష్మ శబ్దం అంటారు సార్, ఆయన భీష్ముడు పాత్ర వేసాడు కానీ భీష్మ శబ్దం అంచేత ఏంటంటే ఒకసారి మాట చెప్పారంటే శబ్దం పెట్టారంటే యజ్ఞమూర్తి గారు అదో పెద్ద యజ్ఞం చేసినట్టే. ఎందుకంటే ఎందుకు మేనేజ్ చేశారంటే అంటే ఆయన చెప్పారు అప్పుడు నాకు. ఇలా కొన్ని ఎవరికి తెలియని విషయాలు కూడా నాకు చెప్పేవారండి. ఎందుకు మానేశారంటే మా లాస్ట్ సన్ జయశంకర్ ఈయన రోజు చుట్టకాల్చి ఉంటే కానీ మోషన్ అయ్యేది కాదండి. చాలామంది ఉన్నారు, మా ఊళ్ళో కూడా ఉండో నాకు తెలుసు. నా చిన్నప్పుడు ఎందుకు చుట్టకాలుతున్నారు అని అడిగితే పెద్దవాళ్ళు ఎవరన్నా, వేరే బాబు దొడ్డికి వెళ్ళినప్పుడు కాల్చుకున్నప్పుడు దొడ్డి అంటే అదొక ఎమోషనల్ అటాచ్మెంట్, ఎమోషనల్ ఫీలింగ్. అది దట్ ఈస్ ఎ ఫీలింగ్. అంచేత ఏంటంటే చాలామంది ఉండేవారు ఊళ్ళలో అని. ఆయన కూడా అలాగే ఆయన కాల్చేసి ఆ కిటికీలో పెట్టేసి వెళ్ళిపోయారంట, ఆర్పేసి. వెళ్ళిన తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత చూస్తే కిటికీలో చుట్టలు లేవంటండి, ఆ గూట్లోని. గూట్లో చుట్టలు లేకపోతే ఏమైపోతున్నాయి ఏంటని అనుకుని చుట్టకాల్చి మామూలుగా వెళ్ళిపోయి బయటికి వెళ్ళిపోయి స్నానం చేసి వెళ్ళిపోయి సడన్గా మళ్ళీ డోర్ తీశారంట వచ్చి. ఈ చుట్ట ఎందుకు మాయవుతాను, చిన్నకొడు కారుతో కూర్చున్నాడు బాత్రూంలో లెటర్లో. చిన్నకొడు ఎవరు ఇతను జయశంకర్ కలితే 2 కొట్టి అరే అడిగారండి ఎందుకు కాస్తున్నాను, నువ్వెందుకు కాస్తున్నాను అంటే రామారావు అని. అలా అడిగినోడు ఏమంటాడు, కొడుకు చిన్నోడు కాబట్టి అడిగాడు అండి. పెద్దవాళ్ళు అయితే అడగరు కదా, ఇంట్లో ఎవరు అడుగుంటారు, ఎవరు అడుగుంటారు ఇంట్లో. ఆయనకి అందరికీ తెలుసు ఆయన చుట్ట కాల్తున్నట్టు. ఎవరు ఎప్పుడు రామారావు గారు చుట్టగా అది ఏ విషయంలోని తిరిగి ప్రశ్నించినటువంటి వ్యక్తి ఎవరు లేరండి. ఒక హరికృష్ణ అయితే ఏదైనా అడిగకూడదు. మా హరికి ఉన్నంత సను ఎప్పుడు లేదని వారు పురంధరేశ్వరి గారు ఏదైనా కావాల్స్తే హరిచేత అడిగించేవారంటండి. అంచేత హరికి అంత సాన్నిధ్యం ఉండేది. హరి అంటే భయం,
ప్రేమ అన్నీ ఉండేరు మేడం రామారావు గారికి. ఏమి ఎక్కడ తిరిగేస్తాడు మరి చైతన్య రథసారథి ఆయన ఆయన అంటే మధ్యలోంచి ఆయన జాయిన్ అయ్యారు, ముందులోంచి లేరు, మధ్యలోంచి ఆయన వచ్చారు. అని చేత ఏంటంటే ఈవేళ దగ్గుబాటి వెంకటేశ్వర గారు కలిసినప్పుడు ఆ బుక్ ఇచ్చారు. అది అందరూ మనం ఇప్పుడు ఆ పోలీస్ పాత్రలో చూసాం. ఇలాగా ఎందుకంటే ఆవిడ అంటే చాలా ఇష్టం. కొంతమంది పోయినప్పుడు రామారావు గారికి చాలా బాధగా మాట్లాడేవారు. అలాగే నిన్నే నాకు ఆడియో ఒకటి దొరికిందండి. ఆల్ ఇండియా రేడియో వాళ్ళు ఘంటసాల వెంకటేశ్వరరావు చనిపోయినప్పుడు రామారావు గారు తళ్ళపెళ్ళ సినిమా తీస్తున్నారంట విజయవాడ దగ్గరలో. తీస్తుంటే ఎవరు షూటింగ్ చెప్పారండి, వెంకటేశ్వరరావు గారు పోయారు, ఘంటసాల వెంకటేశ్వర షాక్ అయిపోయారండి, కూలబడిపోయారు, కుర్చీలు కూలబడిపోయారు. చాలా సేపు ఇలా చేయట్టుకుని అలా ఆలోచిస్తూ కూర్చుని. ఎందుకంటే అన్ని సినిమాలు హిట్ సాంగ్స్ ఆయన. అవును ఏమండి అంటే అన్నీ ఇలాగ జరిగిందని తెలిస్తే ఆల్ ఇండియా రేడియో వాళ్ళు వచ్చేసి అందరూ చాలామంది అప్పుడు నేపథ్య కామేశ్వరరావు గారు అందరూ ఉండేవారు, పెద్దవాళ్ళు ఉండేవారు కదా. రామారావుతో డైరెక్ట్ కాంటాక్ట్స్ అండి, వాళ్ళు మాట్లాడారండి. అంతా ఈ ల్యాండ్ లైన్ కదంతా అని. వైర్లెస్ కూడా ఉండేవి ఆల్ ఇండియా రేడియో వాళ్ళకి, వైర్లెస్ సెట్లు కూడా ఉండేవి. అదే వెంటనే స్టూడియోకి రప్పించారండి. స్టూడియోలో ఆయన అద్భుతంగా పాపం గద్గద స్వరంతో ఆయన మాస్టారు ఇలా వెళ్ళిపోయారు మీరు, మా అందరికీ జీవితాన్ని ఇచ్చారు, ఎంత బాగా మాట్లాడారంటే ఆయన అంటే గొంతు చేరిపోయిందండి. నిజంగా ఒక షూటింగ్లో యాక్ట్ చేస్తున్నట్టు అనిపించి, ఎవరైనా చనిపోతే యాక్ట్ చేస్తారో చూసారు, అలాగే అనిపించింది ఆయన మాటలు. అంటే అంత అటాచ్మెంట్ ఉన్నటువంటి వ్యక్తులు పోయినప్పుడు ఆయన చాలా బాధపడేవారు. కృష్ణవేణి గారు కూడా నిజంగా పాపం రామారావు గారు ఆ కార్యక్రమం 75 సంవత్సరాల సినీ రథోత్సవాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో నిర్వహించినప్పుడు ఓపిక తెచ్చుకుని మరీ వచ్చారు. హైదరాబాద్ ఏంటమ్మా మీరు ఎంత వయసులో వచ్చారేంటి అని అడిగితే రామకృష్ణ గారితో చాలాసేపు మాట్లాడుకున్నారు. నేను మధ్యలో వెళ్ళానండి, ఊరికి పలకరిందామని, పెద్ద ఆవిడ వచ్చారు కదా. నేను డయాస్ ఎక్కిన తర్వాత కూడా కొంచెం 2 నిమిషాలు జాగ్రత్త అమ్మాయి ఏమైనా కావాల్సింది చూసుకున్నారు. వాళ్ళ అమ్మాయి కూడా ఉన్నారు. ఆవిడ ఇమ్రాన్ గారు ఎప్పుడు నాకు తెలిసి ఆవిడ లేకుండా ఇది 2 in 1 అన్నట్టుగా ఉండేవారండి. ఆవిడ ఎలా చేయకూడదు. ఆవిడ నిజంగానే కొడుకు కన్నా ఎక్కువ సేవ చేశారు. అనురాధాదేవి గారు కూడా చాలా సినిమాలు తీశారు. నారాయణరావు గారితో కొన్ని డైరెక్ట్ చేసి తీశారు లాస్ట్ డేస్లో అయ్యి. అయితే వాళ్ళు ఏంటంటే ఆవిడ కూడా తోసేది కదంటండి. కృష్ణవేణి గారు చెప్పారు, పెద్ద వయసు కదా మీరు ఎందుకమ్మాయి ప్యాకెట్ అంటే సినిమాకి ప్యాకెట్ అలవాటు ఉంటుంది, చాలామంది చూశానండి. అది అంటే సరదా కోసం అండి, మా టైం ఎలా పాస్ అవుతుంది, బయటికి వెళ్ళి తిరిగితే జనంలో బతకలేము, వాళ్ళు ఏదో మీద అడతారు, అవి అడుగుతారు, ఇవి అడుగుతారు అని చేస్తాం, ఇలా వస్తే కొంచెం రిలాక్స్ అవుతాం, ఇంకో 10 ఏళ్ళు బతుకుతాం అదే అని చెప్పేవారు ఆవిడ. అని చేత ఏంటంటే నారాయణరావు గారు ఇంటికి వచ్చినప్పుడు ఏదైనా మంచి జున్ను వచ్చింది అనుకోండి, వెంటనే అనురాధ గారు ఫోన్ చేసేసారు. మంచి నాలాంటి ఎవరైనా చేపల కూర, రామల కూర, రొయ్యల కూర, లేకపోతే రొయ్యలు చింతకాయో, లేకపోతే చీరమైన కూర మాకు దొరికి గోదావరి ప్రాంతంలో వచ్చి స్పెషల్ కర్రీ మన సీతారామన్ పట్టుకొచ్చాడు, అమ్మ రెండు అని పిలిచేసేవారు ఆయన అందరినీ. ఒక టీం ఒకటి ఉండేది వీళ్ళంతా. జయసుధ గారు అయ్యి వచ్చేవారు కానీ ఆడేవారు కాదు, మోహన్ బాబు గారు వచ్చేవారు, మురళీవారు అంతే అంతే ఊరికి పలకరించి చేరిపోయేవారు. ఈ రేలంగి నరసింహరావు గారు పెద్ద అది ఒక స్టూడియో అండి. నరసింహరావు గారు అంటే ఒక స్టూడియో, ఒక పెద్ద ఒక బిజినెస్ హబ్లా ఉండేది అక్కడ. మిగతా ఎవరు మీరు చూశారు కదా ఉచితలో. అదేంటంటే ఆంధ్రజ్యోతిలో పనిచేశారు, ఎన్నో మ్యాగజైన్లో పనిచేశారు. సినిమాల గురించి నాకన్నా, ఎందుకంటే ఐఎమ్ నాట్ సినిమా జర్నలిస్ట్. ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజు తప్పకుండా వెళ్ళేవాళ్ళం. మధ్య మధ్యలో ఆయన పిలుచుకునేవాళ్ళు ఇంటర్వ్యూలకు. నేను అంటే ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి డైలీస్లో పనిచేశాను కాబట్టి ఆ సందర్భంగా అనేక సందర్భాలు ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళాను ఆయన దగ్గరికి. అందువల్ల ఎప్పుడు చూసినా ఎవరో ఉంటానే ఉంటారు, ఆయన కోసం ఏదో ఒక సహాయం పొందడానికి వచ్చిన వాడు కనిపిస్తూ ఉంటారు. ఎందుకు వచ్చారు, మీరు ఎందుకు వచ్చారంటే ఏదో ఒక ఖచ్చితంగా సహాయం కోసం వచ్చిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఉంటానే ఉంటారు అక్కడ. ఎంతమందికి అక్కడ పొద్దున్నే టిఫిన్ పెడతారో తెలియదండి, లెక్క ఉండదు. ఒక నిజంగా నిరంతరాయంగా నడుస్తూనే ఉంటాయి. నేను ఎంతోమంది సినిమా ప్రొడ్యూసర్ని, డైరెక్టర్ని, ఫిలిం పెద్ద పెద్ద వాళ్ళని, బాగా డబ్బున్నటువంటి వాళ్ళని ఎంతోమంది చూశానండి. కనీసం మంచి మిన్నెలు తాగమని అడిగిన వాళ్ళు కూడా లేరండి చాలా వరకు. నారాటోళ్ళు వెళ్తే అడిగి ఇవ్వచ్చు, మర్యాద చేయొచ్చు. కానీ చిన్న చిన్న వాళ్ళని చాలా చిన్న చూపు చూసేవారు. ఇప్పుడు ఫిలిం యాక్టర్ కానీ డైరెక్టర్ కానీ. నాగేశ్వరరావు గారు నాకు చాలా సన్నిహితం, చాలా బాగా మాట్లాడేవారు. నారాయణరావు గారికి ఇద్దరికి కొంచెం గ్యాప్ వచ్చింది, చనిపోయే ముందు 15 ఏళ్ళు మాట్లాడుకోలేదు. ఓ రోజున అన్నారు, ఏమైనా సీతారామరాజు నాగేశ్వరరావు గారు ఇంటికి వెళ్తున్నాం అని. మీరు వెళ్ళొద్దన్నారు కదని మానేశాను. నిజంగా నేను నాగేశ్వరరావు గారు అభిమాని అండి. ఆయన సినిమాలు నాకు అయితే ఆదుర్ సుబ్బారావు గారు మా ఊరు, ఆయన ఫ్యాన్ నేను. ఎందుకంటే ఆయన ప్రొడక్షన్, ఆయన థియరీ, ఆయన సోషల్ మూవీసు, అందులో సంగీతం. ఇందాక మీకు చెప్పాను సార్, కేవి మహాదేవన్, ఆత్రేయ దాస్, ఇది ఆదుర్తి, ముగ్గురు ఉంటే సినిమాలు చూసేవారు జనం.
ఏమంటే ప్రొడక్షన్ అది ఎవరు నాగిరెడ్డి గారు ఎవరో ఒకరు ఉండేది ప్రొడక్షన్. ఎప్పుడు ఆయన కొన్ని గొప్ప సినిమాలు తీశారు. ఆయన హిందీ సినిమాలకి వెళ్ళి పాడైపోయారు. కృష్ణ గారి ఇంట్లో ఆయన బొమ్మ ఉంటుంది కదా, ఆయన ఫోటో ఉంటుంది. అవును, గురువుగా అది చివరి దాకా ఆయన ఆ ఫోటోని మాత్రం అలాగే పెట్టుకున్నారు. అవునండి, కృష్ణ గారు ఇంట్రడ్యూస్ చేసింది ఆయనే కదా, తేనె మనసులతో హీరోయిన్ చేశారు. అంతా న్యూ యాక్టర్స్ అండి, కొత్త యాక్టర్స్ అంతా. ఆయన ఎప్పుడైతే సుకన్యని తీసుకొచ్చి రాజమండ్రి అమ్మాయిని తీసుకొచ్చి పెట్టారో ఆ రోజు నుంచి ఆయన డౌన్ఫాల్ స్టార్ట్ అయిందండి. షీ ఈజ్ మోస్ట్ గ్లామరస్ గర్ల్ అండి. చిన్న వయసు, ఈయనకేమో 55-60 సంవత్సరాలు, 25 ఏళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేసి సినిమాలు తీసేప్పటికి అటాచ్మెంట్ పెరిగిపోయింది. రాజమండ్రి అమ్మాయి సుకన్య అంటే. అలాగా ఆయన తర్వాత హిందీలోకి తీసుకెళ్ళారు, చాలా సినిమాలు తీశారు. ఆల్మోస్ట్ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. అయితే ఆయన తీసింది ఎప్పుడు కూడా సెల్యులాయిడ్ పైన ఒక్కటి కూడా ఫెయిల్ అయిన సినిమాని చూడలేదు. మూగ మనసులు అద్భుతమైన సినిమా అండి. ఏమండి, మాస్టర్ పీస్ అది. అలాగే తోడుకోడళ్ళు ఎలాంటి సినిమా అండి. తోడు నీడ ఆ పాటలు అండి, ఎంత మెలోడియస్ మ్యూజిక్. ఘంటసాల గారు అలా కనపడేవారు అంతే, ఆ మ్యూజిక్ డైరెక్టర్ కేవి మాధవన్ గారు అలా వెళ్ళిపోయేవారు అంతే, అలా కొట్టుకుంటే వెళ్ళిపోయేవారు. ఇలాంటి మూవీలు అన్నీ చూసి నేను చిన్నప్పుడు ఏంటంటేనండి, మా ఊరిని 18 కిలోమీటర్లు సైకిల్. నా దగ్గర ఒక అబ్బాయి ఉండేవారు, మా క్యారేజ్ పట్టుకొచ్చి కుర్రోళ్ళు వాళ్ళు ఉండేవారు. ముగ్గురు వెళ్ళిపోయేవాడు అండి. నేను కూర్చోలేనని ఆ సైకిల్కి ఓసుకి ఓ తువాలు చుట్టేవాడు మావాడు, దాని మీద వెళ్ళిపోయాడు. 3 ఆటలు చూసి వచ్చేవాడు అండి. 18 కిలోమీటర్లు వెళ్ళి మళ్ళీ రాత్రి వచ్చేప్పుడు 1 గంట 2 అయింది. ఆ రోజుల్లో రెండో ఆట అంటే 10:05 వేసేవారు, 2 అయిందండి. 11 12 3 గంటల సినిమా అండి. లావకోస అయితే 3.5 గంటలు. అవును, అదైతే ఇలాగా చాలా చిన్నప్పటి నుంచి నాకు కొంచెం అటాచ్మెంటు. అదేంటో విచిత్రం ఏంటో కానీ అక్కడ ఫైనల్గా కూడా రామారావుతో పరిచయం అవటం, ఆయన్ని చదువుకున్న రోజుల నుంచి పరిచయం ఉండటం, మా ఊరు రావటం, నేను అడిగిన వెంటనే రావటం, ఇలాగా చాలా అంత వెరీ గుడ్ పీపుల్ అండి. నా లైఫ్ జర్నీ అంతా కూడా చాలా గొప్ప గొప్ప వాళ్ళతోటి, మంచి వాళ్ళతోటి, మంచి హృదయం ఉన్న వాళ్ళతోటి. కృష్ణవేణి గారు ఆ తరం నుంచి నిష్క్రమించినటువంటి ఆఖరి యాక్టర్ అండి ఆవిడ. నా ఉద్దేశంలో ఒక తరం ఆవిడతోటి అంతమైపోయింది. 1940s నుంచి ఆమె ఉన్నారు, ఆవిడ నటించిన ఆమె. అంటే మన తెలుగు సినిమా తొలితరం నటీమణుల్లో ఆమె ఒకరు. ఆవిడ ఒక తరానికి గుడ్ బై చెప్పేశారు. చాలా బాధేసి చూసినండి నేను. అంచేతను మీకు ఆ ఫోటో ఇచ్చాను నేను. ఆవిడ ఆఖరి పాలకని నాదేనండి బాబు. ఒక మన దేశం అనే సినిమా సంబంధించి చివరి జ్ఞాపకం ఎవరంటే కృష్ణవేణి గారే. ఇప్పుడు ఆమె ఈరోజు ఆమె కూడా అవునండి మనం ఆవిడ ఇప్పుడు తలుచుకోవడం చాలా గొప్పదండి. ఎందుకంటే రామారావుతో పాటు ఒక గొప్ప వ్యక్తుల్ని 70 సంవత్సరాలు ఆయన లాస్ట్ ఇయర్ వజ్రోత్సవం జరిగింది. తర్వాత ఏమో ఇప్పుడు ఆవిడ 100 సంవత్సరాలు. నేను అనుకున్నాను ఆవిడ పర్లేదు ఇంకో 4-5 ఏళ్ళు ఉంటారు అనుకున్నాను. అక్కడ మా ఫ్రెండ్ రమణమూర్తి వచ్చారండి, లీడర్ అతను. నాకు అందరికీ అక్కడ ఆయనతో చేసినటువంటి వాళ్ళందరికీ కూడా సినిమాలకి ఇంటర్వ్యూలు చేసినటువంటి వాళ్ళు, రాసినటువంటి వాళ్ళు భగీరథ గారి ఆధ్వర్యంలో జరిగింది. అని చేత చాలా గొప్ప అది అన్ని మెమరబుల్ ఈవెంట్స్ అండి. 100 years కానీ 70 years కానీ. రామారావు గారి 75 ఏళ్ల సినీ ప్రస్థానానికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో అది జరుపుకోవటం. ఆయన చూడండి, ఆయన రాసిన లెటర్ చూడండి, రామారావు ఎంత ప్రేమతో రాశారు. ఇలాగా రామారావు 100 years రాంది అందరికి, అభిమానులు అందరికీ. ఇప్పుడు 78లోనండి. ఆయన రైటింగ్ అండి అద్భుతం రైటింగ్. కృష్ణవేణి గారు కూడా రైటింగ్ చాలా బాగుండేదండి. అనురాధ గారి పాపం ప్రొడ్యూసర్ గారిని చెయ్యాలి, ఆవిడ నిలబెట్టాలని చాలా తపన ఉండేదండి పాపం. ఆ వయసులో పాపం ఆవిడ అడ్వైజర్గా పాపం సినిమాలకు అలా ఉంటా. శోభనాచల స్టూడియో ఒకప్పుడు విజయ స్టూడియో కాంపిటేటివ్ స్టూడియో అండి. ఆ స్టూడియో మేనేజ్మెంట్ అంటే ఇవరే చూసేవారంటే చెప్పారు సార్, మేడం మీకు అన్నీ ఎలా కుదిరి అంటే అని చెప్తే సినిమా తగ్గించేశాను రాజుగారు, ఆయన యాక్ట్ చేయొద్దని వారు. ఎందుకంటే ఆయన రాజావారు, మిర్జాపూర్ రాజా, ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ రోజుల్లో అలాగే ఉండేదండి. అంచేత ఏంటంటే ఇప్పుడు సావిత్రి గారు లాంటి వాళ్ళు పాపం పాడైపోయారు తప్ప ఇలాంటి వాళ్ళంతా కొంచెం హ్యాపీ లైఫ్ లీడ్ చేశారు. అంజలిదేవి గారు కూడా అలాగే చేశారు. మా కాకినాడ పెద్దాపురం ఆవిడది. ఆయనేమో ఆదినారాయణ గారిది కాకినాడ. ఇంకోటి సిఎస్ రావు గారు, సివిఎస్ రావు గారు తండ్రి, వాళ్ళంతా కూడా మంచి ప్రొడ్యూసర్స్, మంచి డైరెక్టర్స్. లవకుశ సినిమా తీసింది ఆయన. వాళ్ళంతా కాకినాడ భోగం కమ్యూనిటీ అండి. అంటే సారీ టు సే అండి, అంటే చెప్పాలి కాబట్టి చెప్తాను. అంత చిన్నటి కమ్యూనిటీ నుంచి వచ్చి గొప్ప వ్యక్తులుగా రాణించి లవకుశ లాంటి సినిమాలు, అద్భుతమైనటువంటి శైలిలు ఆడిపోయిన శాశ్వతంగా ఉండిపోయే సినిమాలు తీసినటువంటి వ్యక్తులు వాళ్ళు. అటువంటి లవకుశ లాంటి మాస్టర్ పీస్ రాదండి ఇప్పుడు. ఎంత అద్భుతమైన సినిమా అండి. శంకరెడ్డి గారు తీసిన సినిమా అది.
బహుశా అనుకుంటున్నాను. అవును, ప్రొడ్యూసర్ శంకరెడ్డి గారు అన్నీ తీసి ఆఖరికి వచ్చి హైదరాబాద్ నమ్ముకుని పాడైపోయారండి ఆయన. ఇక్కడ స్టూడియో కట్టారు పాపం ఆయన. ఎన్టీ రామారావు వద్దన్నారు, మీరు ఇలాంటి వాళ్ళకి ఎందుకండి స్టూడియో అన్నీ ఏంటంటే బ్రహ్మానంద రెడ్డి గారు రమ్మన్నారు కదా అని వచ్చేసారు. అంత రామారావు గారు వచ్చారు కానీ స్టూడియో ఇస్తాను, స్థలం ఇస్తాను, వద్దునే కొనుక్కుంటానని చెప్పి నాచారంలో కొనుక్కున్నారు. నాచారంలో మా ఇంటి దగ్గర అండి, నేను ఎక్కువగా వెళ్తూ ఉండేవాడు అక్కడికి, బాగా దగ్గర, మీరు వాకబుల్ డిస్టెన్స్. రామారావు ఎప్పుడు వచ్చినా నాకు అక్కడికి వెళ్ళేవాళ్ళు. ఆయన అయితే మీరు రామకృష్ణ స్టూడియోస్ కట్టేటప్పటి నుంచి అంతా కూడా మీకు బాగా తెలుసు? కట్టినప్పుడు తెలియదండి, నేను అప్పటికి చదువుకోవడం ఆ కాలేజీలో చదువుతానికి వచ్చాను ఇక్కడికి. ఓకే. నేను కోదండరావు గారు అంతా కలిసి చదివామండి, మా ఒకే కాంటెంపరీస్ అంతా. అలాగే కొన్ని యాక్టివిటీస్ అంటే స్టూడెంట్ యాక్టివిటీస్ చాలా స్పీడ్గా ఉండేవాళ్ళు. అంతే కోదండరావు గారు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎయిర్ పార్టీలో మంచి పొజిషన్లో ఉన్నారు. అలాగే చాలామంది ఉండేవారు ఇక్కడ. ఇంద్రారెడ్డి గారు ఒకరు మా లా కాలేజీలో స్టూడెంట్ అయిన, సవితా ఇంద్రారెడ్డి గారు హస్బెండ్. చాలా మందితో మేము చదివి అక్కడ దాంట్లో కూడా పోటీ చేసి సెక్రటరీ అవటం కూడా లా కాలేజీలో. ఇలాగా ఒక టీమ్ ఆఫ్ యూత్ తోటి ట్రావెల్ చేసినట్టు చేతను. పాపం నాకు చాలా బాధేసిందని నిన్న పేపర్స్ వస్తున్నాయి. కానీ మీ అదృష్టం, అంత మంచి ఇంటర్వ్యూలు చేశారు ఇంతకుముందు, మా అవకాశం రాలేదు. కానీ నారాయణరావు గారి ఇంటి ఆతిథ్యం వరకు మాట్లాడుకోవటం వరకే తప్ప అంత పర్వాలేదు. అప్పటికి ఆల్మోస్ట్ ఇప్పుడు 99 ఏళ్ళు నేను చేసేటప్పటికి ఆమె వయసు. అప్పటికి ఆమె మెమరీ ఆ మాత్రం ఉందంటే చెప్తూ ఉన్నారు. రామారావు గారిని ఇట్లా తీసుకొచ్చి, ఎల్వి ప్రసాద్ గారు తీసుకొచ్చి పరిచయం చేశారు, ఈ కుర్రాడు పోలీసుకి బాగుంటాడని చెప్పేసి తీసుకొచ్చారని చెప్పేసి చూడగానే నాకు. మీకు కూడా తెలిసి ఎల్వి ప్రసాద్ గారిని ఇంట్రడ్యూస్ చేసినాడు కూడా ఆవిడ సినిమాలో యాక్ట్ చేశారండి. అవును, ఎల్వి ప్రసాద్ గారు అంత పెద్ద స్టూడియో కట్టి, ఇన్ని సినిమాలు కట్టి, ఇక్కడేమో హాస్పిటల్ కట్టి, ఇక్కడ ఇది ఐమాక్స్ కట్టి, వాళ్ళ అబ్బాయిలు ఏమండి అధ్యతను బొంబాయిలో యాక్ట్ చేసి, హిందీలో యాక్ట్ చేసి అన్ని. ఎల్వి ప్రసాద్ గారు రమణారెడ్డిలో ఉంటాడండి. ఆయన సినిమా యాక్టర్ అయ్యాడు, ఎలా అయ్యాడని నాకే ఆశ్చర్యం. ఆయన సినిమా చూడలేదు అనుకోండి నేను ఇప్పుడు. ఎందుకంటే ఆయన తొలి తెలుగు అంటే మూకీల నుంచి టాకీలు వచ్చిన తర్వాత తొలి తెలుగు హిందీ సినిమాలో నటించారు, తెలుగు సినిమాలో నటించారు, తమిళ సినిమాలో నటించారు. అలాంటి క్రెడిట్ ఉన్నటువంటి ఏకైన వ్యక్తి ఎల్వి ప్రసాద్ గారు. మళ్ళీ ఎల్వి ప్రసాద్ గారు నేను ఎందుకంటే ఎల్వి ప్రసాద్ గారిని ఎందుకు లైక్ చేస్తానంటే, ఇన్ని రంగాల్లో, ఇన్ని భాషల్లో మెడ్రాస్లో ఇంత సక్సెస్ అవ్వడం, అందరికీ తమిళ్ అసలు నిజానికి మన రాజధాని అండి అది. తెలుగు వాళ్ళ రాజధాని చెన్నపట్నం అంటే. మా తాతగారు వాళ్ళందరూ కూడా అక్కడికి ఎక్కువ మెడ్రాస్ వెళ్ళేవారు, బంకింగ్హామ్ కెనాల్ నుంచి. మామలాపురం నుంచి కూడా బస్సులు లేకపోతే ఆ పడవలో అక్కడికి లాక్కెళ్ళి మనుషులు లాక్కెళ్ళేవారు. నా చింతనలో గుర్తుందండి. ఇప్పుడు అన్నీ లేవనుకోండి, ట్రాన్స్పోర్ట్ బ్రిడ్జెస్ వచ్చేసి అక్కడికి వెళ్ళడానికి ఆయన అందరికి కాశీ వెళ్ళినట్టు చెప్పి వెళ్ళేవారు. నేను వచ్చేటాకి ఇలా చేయండి, ఇలా చేయండి, 2-3 నెలలకు వచ్చేవారు. అది నా చిన్నతనంలో బాగా మెమరీస్లో ఉందన్నటువంటి ఇన్సిడెంట్స్ అండి. చెన్నపట్నంలో ఉంటూ అలా మెడ్రాస్ వెళ్ళిపోవాలనుకోండి నేను ఉద్యోగాల కోసం అండి. ఏమండి మా నాన్నగారికి అక్కడ ఒక ఫ్రెండ్ ఉండేవారు, అమృతాంజలి కంపెనీలో పనిచేసేవారు. దేశోత్తర కాకినాడ నాగేశ్వర పత్రిక గారు పెట్టారు అది. అది ఆంధ్రపత్రిక. అది వాళ్ళ ఆంధ్రపత్రిక వాళ్ళ అబ్బాయి కూడా మా నాన్నగారు మా ఊరికి దామల గున్నేశ్వర శర్మ గారని అందులో జిఎంగా పనిచేస్తారు. మా నాన్నగారు క్లాస్మేట్. లెటర్ ఇచ్చారు, మా అబ్బాయి వస్తున్నాడు, ఉద్యోగం ఉంటేవాడిని. నాకేది ఇష్టం లేదండి, అమృతాంజలి కంపెనీ ఏంటి తలపోటు అది ఏదైనా రాసుకునేవారు కదా, మళ్ళీ ఇక్కడ పంపుతున్నారండి నన్ను, మళ్ళీ నాకే తలపోటు వస్తుంది మీది. నేను స్పీడ్గా ఉన్నాం, అలాంటి కంపెనీలు ఎక్కడ చేస్తాను మనం. చేత వెళ్ళి అయితే మొత్తానికి వెళ్ళానండి. ఏదో ఎక్కడ ఏంటని చూస్తుందామని ఒకసారి ఊరికి వెళ్ళాను, మెడ్రాస్కి. చెన్నపట్నం చూడొచ్చు కదా వెళ్ళాను. ఎందుకంటే వివి గిరి గారు మా ఫాదర్కి మా ఫ్రెండ్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేసి రిటైర్ అయ్యారు. మా ఊళ్ళో వారికి బంధువులు ఉండేవారు, సాయిన్ వేస్తానని. ఆయనకు వారికి బరంపురం బంధువులు ఉండేవారు. బరంపురం మంది, బళ్ళారి మంది, ఏమండి తిరుత్తడి మంది, చెన్నపట్నంలో సగం మంది, కోయంబత్తూరు మంది, అన్నీ పోగొట్టుకున్నామండి. అన్నీ పోగొట్టి ముక్కలైపోయి మనం ఆనాడు కోస్ట్ అంతా కలిసి ఒక 5-7 వాటర్ రేవులు మాత్రం మనకు దక్కింది, పడవ తిరగటానికి, చేపట్టుకోవడానికి. ఏదో ఒక స్ట్రిప్ ఉన్నట్టుంది. ఇటు కర్ణాటకలో పళ్ళారిపోయింది, ఇటు తంజావూరు పోయింది, ఇట్లా కోయంబత్తూరు పోయింది. ఎన్ని పోగొట్టుకున్నామండి. మద్రాసు అంతా తెలుగారండి. మద్రాసులో పనిచేసే స్కావెంజర్స్ అంతా తెలుగు వాళ్ళు. దాసరి పద్మ గారు నాకు పరిచయం చేస్తారు ఒకసారి. ఆవిడ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్కి అక్కడ రాజీవ్ గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు పెట్టారు ఆవిడని. నారాయణరావు గారు భార్య పద్మ గారు బాగా యాక్టివ్గా ఉండేవారు. అది స్కావెంజర్స్ కమిటీ చైర్మన్ ఆవిడ. నారాయణరావు పుట్టినరోజు కల్లా ఎక్కువ వీళ్ళంతా తుడిసి చీపుళ్ళు వేసుకొచ్చి ఒకసారి 150-200 మంది ట్రాక్టర్లు వచ్చేసారు. ఇంటికి ఎందుకు వస్తున్నారు, ఏమైనా చీపులెట్టుకు వస్తున్నారు ఏంటి అనుకున్నాం మేము. భోజనాన్ని పిలిచారు అనమాట.
పద్మ గారు అంత జాయిల్గా ఉండేదండి. లైఫ్ బ్యూటిఫుల్ లైఫ్ అండి. అంచేత నేను చూసారా శేఖర్ కమ్ముల బ్యూటిఫుల్ మూవీ ఒకటి చూశారు కదా, అలాంటి మూవీస్ వచ్చేవి. ఆనంద్ సినిమా చూస్తున్న థ్రిల్ అయిపోయాను. మంచి సినిమా, ఫస్ట్ సినిమా శేఖర్ 5 అవార్డు ఇచ్చామండి మేము కమిటీలు. మా కమిటీ జయసూత్ గారు అంతా మెంబర్స్, ఎస్వి కృష్ణ. హ్యాపీ డేస్ అనేది అదేమో కాలేజ్ డేస్, హ్యాపీ డేస్. ఇది ఆనంద్ ఫస్ట్ మూవీ అండి. రెండో సినిమా యాక్చువల్ ఆయన ఫస్ట్ తీసింది డాలర్ డ్రీమ్స్ అని తీశాడు. అది నేషనల్ అవార్డు వచ్చింది. అది అంటే దానికి థియేట్రికల్ గా లేదు అది, కానీ నేషనల్ అవార్డు వచ్చింది ఫస్ట్ ఫిలిం. ఆయన ఆనంద్ అనే సినిమాతో మనందరికీ తెలిసింది ఆనంద్ తోటే. అవును, దానికి ఇచ్చామండి 2005లో రాజశేఖర రెడ్డి గారు. అవును, అదే ఆ టైంలోనే ఈ శంకరదాదా ఎంబీబీఎస్ సినిమాతోటి వేసారు ఆ సినిమాని, చిరంజీవి గారి శంకరదాదా ఎంబీబీఎస్. అయితే నేను సెన్సార్ చేసిన సినిమా కూడా ఒకసారి నేను చిన్న సినిమాలకు పిలకండి, నాకు కొంచెం ఎక్కువ డ్యాన్స్లు గేమ్స్లు ఉన్నాడు అటు పిలకండి, సెక్స్ ఎక్కువ పిలవకండి, మంచి పిలవండి సార్ అని చెప్పండి. 5-6 రత్నకిషోర్ గారు, మేడం ఒక ఆవిడ, తర్వాత విజయకుమార్ రెడ్డి గారు, ఆఖరిని ఆయన ఉండేవారు, దేవులపల్లి ఆయన ఒక ఆయన ఉండేవారు. మంచి సినిమాలు ఉంటే దాసరి మన ఆర్ నారాయణమూర్తి గారి సినిమాలు నాకు తోచేశారు. అన్నీ డప్పు కొట్టియాయి. నాకు చాలా ఇష్టం నారాయణమూర్తి గారు, నారాయణ గారి శిష్యుడే కదండి. అది జాతర ఏంటంటే ఆయన సినిమాలు కూడా మంచి మంచి వచ్చి, అలాగే నారాయణ గారి శిష్యుల సినిమాలన్నీ నాకు వచ్చి, మోహన్ బాబు గారి అన్నీ, అసెంబ్లీ రవిడి ఇలాంటి ఆ డౌట్ ఉన్న సినిమాలన్నీ సెన్సార్ సర్టిఫికేట్ ఇస్తారా లేదా నేను ఓకే చేసేసాను. తప్పకుండా వాళ్ళకి పెద్ద సినిమా నాలెడ్జ్ ఉండేది కదా, పైన సీనియర్ జర్నలిస్టు. నేను ఎస్ అంటే వాళ్ళు ఎస్ అని పెట్టేచ్చు, నువ్వు అని ఎందుకు పెట్టినాను మళ్ళీ ఎస్ అని. ఆయన సీనియర్ జర్నలిస్ట్ ఎస్ అని పెట్టేస్తాం, ఏది తిన్నారనుకుంటారు మళ్ళీ దాన్ని. నిజంగా తినేవాళ్ళు ఉన్నారు అప్పుడు. ఏమండి పైగా ఎర్రమందారం రాజేంద్ర ప్రసాద్ గారు యాక్ట్ చేసిన సినిమాకి గోల్డెన్ అవార్డు వచ్చింది, నంది అవార్డు. నేను ఫస్ట్ సినిమా అదే సెన్సార్ బోర్డు, ఈ తరం వాళ్ళది, ఈ తరం ఫిలిమ్స్ వాళ్ళది, అది ఈ తరం వాళ్ళది. బాబురావు గారి పొగురు మా ఊళ్ళో కూడా సినిమా తీశారులేండి పూర్వం. అయితే ఎర్రమందారం మంచి సబ్జెక్ట్ అండి, పంచాయతీ బోర్డుల గురించి రిజర్వేషన్ మీద వచ్చిన మొత్తం మన సినిమా. అది నాకు బాగా లైక్ చేశాను. ఎందుకంటే రిజర్వేషన్ వచ్చిన వాడిని ఆ పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ అయినా ఆ ఊళ్ళో పెద్దలు ఎవరైనా వస్తే అటు నుంచినే ఉండేవాడు, పాప కుర్చీలోకి వచ్చినవాడు. ఆయన కుర్చీలో పెద్దవాడు ఎవడో వచ్చి కూర్చున్నాడు ఆ ఊరు పెద్దవాడు అని. ఎందుకంటే ఆయన రిజర్వేషన్ ఏ ఎస్సీఓ బీసీ అయి ఉంటాడు, ఆయన దగ్గర పనిచేసి ఓడి పెట్టి ఉంటాడు, లేకపోతే సర్పంచ్ మనోడు ఉంటే మంచిదని. ఇలాంటి కాన్సెప్ట్ ఉండేది ఆ రోజుల్లో విలేజ్. ఆ కాన్సెప్ట్ తోటి ఆ స్టోరీ బాగా తీశారు ఆయన. దాని డైరెక్టర్ ఎవరండి మీకు గుర్తులేదు నాకు. ఎర్రమందారంకి కృష్ణ కాదుగా, టీ కృష్ణ కాదు కాదులేండి, ముత్యాల సుబ్బయ్య అనుకుంటా. ముత్యాల సుబ్బయ్య వచ్చారు ఆయన కూడా, ఆయన బాగా తీశారండి, మంచి సినిమా అది. దానికి అలాగా వీడి చాలా మంచి సినిమాలు తీసి ప్రొడ్యూసర్ అండి. ఇలాంటి ప్రొడ్యూసర్లు పోవటం, ఇప్పుడు పాప ఆవిడికి ఒక పెద్ద బలగం పోయినట్టు అయింది అనురాధాదేవి గారికి. అంచేత కృష్ణవేణి గారిని చేసుకోవటం, ఆవిడ ప్రపంచం నిజంగా ఈవిడ ప్రపంచం ఆవిడ ప్రపంచం 2 in 1 అని అంతగా అన్నానండి. వీళ్ళిద్దరూ ఒకే మోసలో పెరిగినవాడు, ఒకే నడత, తల్లి కూతుళ్ళు, కానీ ఇద్దరు కూడా ఒకటే అన్నట్టు. అందుకే 2 in 1 అన్నాను. చేతన ఏంటంటే మనం చాలా బాధగా ఎక్కువ నాకు ఆవిడ ఓపిక లేదంటే ఇంటర్వ్యూ చేయడానికి. నేను మొన్న బెదవాడలో కలిసినప్పుడు ఊరికే పలకరింపులే తప్ప మీరు అంటే ఇంటర్వ్యూలు నేను చేయలేదు. రామకృష్ణ గారు చాలాసేపు మాట్లాడారు. అంచేత నువ్వు వాళ్ళకి ఉన్నట్టు బంధుత్వం, వాళ్ళ నాన్నగారి గురించి ఆ రోజుల గురించి ఆయన అడిగినట్టున్నారు. అంచేత ఏంటంటే అక్కడ బాగా జరిగిందండి. ఆ కుటుంబం కూడా అంత గుర్తుంచుకొని ఇప్పుడు మొన్న కూడా అందరూ కూడా వాళ్ళందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వెళ్ళి కృష్ణవేణి గారు ఇటువంటి ఫంక్షన్స్ ఆర్గనైజ్ చేయడంలో టీడీ జనార్దన్ గారు ఉన్నారండి. ఆయన ఇలాంటివి బాగా చేస్తారు. 100 years ఆయన వల్ల జరిగిందండి. యాక్చువల్గా ఏంటంటే అంత సక్సెస్ కారణం ఆయన. చాలా శ్రమ పడ్డారు. బుక్కులు రాయటంలో కానీ వెంకట వీళ్ళంతా ఉన్నారు, పూల వెంకటయ్యని, విక్రమ్ అయ్యనండి, మా విక్రమ్ గారు కానీ, మీ వినాయకరావు గారు, భగీరథ గారు, వీళ్ళందరూ ఉన్నారు. మీరు అందరూ ఇందాక చెప్పినటువంటి సినిమా వాళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఆయన 75 years సెలబ్రేషన్ కూడా ఆయనే. ఎవరో ఒకరు అలా ఉండి ఆ డైరెక్షన్ తీసుకెళ్తే కొన్నాళ్ళ పాటు మన ఇండస్ట్రీ బతుకుతుంది, కొత్త తరానికి కూడా తెలుస్తుంది, రాబోయే తరం వాడు కూడా అటువంటి వాడు తయారు కావడానికి ఇది ఒక జస్ట్ స్క్రిప్ట్ లాంటిదండి. ఓకే సార్, ఇంకేంటండి? థ్యాంక్ యూ సార్. అయితే అంటే కృష్ణవేణమ్మ గారి గురించి అంటే చివరిసారిగా
మీరు చూశారు కాబట్టి ఆమె రీసెంట్గా ఒక సభలో అవునండి. అందు గురించి ఆ ఆమెకు అదృష్టం నాకు సంబంధించినటువంటి మళ్ళీ ఒకసారి- ఆవిడ ఆఖరి రోజుల్లో చూసే అదృష్టం నాకు. ఈ మధ్య గ్యాప్ వచ్చిందంటే ఆసనారాయణరావు గారు 2018లో పోయినప్పుడు ఉమ్, అప్పటి నుంచి నేను వారి ఇంటికి వెళ్ళలేదు. వారి ఇల్లు కూడా ఎందుకంటే ఎవరు ఉండలేదు కూడా అక్కడ, పెద్ద అబ్బాయి ఎవరో ఉంటున్నారు. అవును. మళ్ళీ నేను 1-2 సార్లు వెళ్ళి తాళాలేస్తున్నాయి. ఉమ్, అంచేత ఆవిడతోటి మాకు అప్పుడుతోటి అనుబంధం, ఆ బంధం తెగిపోయినట్టు అయింది. మళ్ళీ భగవంతుడు కలిపాడు. అదే. జనార్దన్ రావు గారు వాళ్ళు కలిసాం అక్కడంతా. ఉమ్, ఉమ్, మళ్ళీ కలిసి ఆవిడతో ముచ్చరించే అవకాశం వచ్చినందుకు థ్యాంక్స్ టు ద గాడ్. అదండి. అలాగే అనురాధాదేవి గారికి కూడా ఆ మనోధైర్యం ఇవ్వాలని భగవంతుడు చెప్పి ప్రసాదించాలని, కోరుకుంటూ ఆవిడ కుటుంబం బాగుండాలని ఉమ్, మనం ఈ సందర్భంలో ఆవిడ్ని వెన్నంటుండి ఆవిడ మద్దతు ఇవ్వటం మంచిదండి. అవును. ఆవిడ ఈ యొక్క బాధ నుంచి తట్టుకునే శక్తిని ఇవ్వాలని ప్రార్థిద్దాం. కోరుకుంటున్నాం. నమస్కారం.